ఒక టచింగ్ న్యూస్ చూద్దాం. కుక్క అంటేనే విశ్వాసానికి మారుపేరు. దానికి ఆశ్రయం ఇచ్చిన వారి పట్ల ఎంతో విధేయత చూపుతుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి యజమానిని కాపాడిన సందర్భాలు ఎన్నో చూసాం. ఓ శునకం విశ్వాసానికి మారుపేరని మరోసారి రుజువు చేసింది. ఆ కుక్క తన యజమాని మృతదేహాన్ని 4 రోజులకు పైగా ఎముకలు కురికే చలిలో కాపలాగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో మంచు పడుతుంటే వీడియోలు తీయడానికి పీయూష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి ట్రెక్కింగ్కి వెళ్ళారు. అయితే అకస్మాత్తుగా విరుచుకుపడ్డ మంచు తుఫాన్లో వారు చిక్కుపోయారు. దురదృష్టవశాత్తు సహాయక చర్యలు అందేలోపు ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చంబా జిల్లా భర్మౌర్లో ఈ ఘటన జరిగింది. సహాయక బృందం ఘటనాస్థలానికి చేరుకున్నప్పుడు పీయూష్ మృతదేహం పక్కనే అతని పెంపుడు కుక్క కూర్చుని ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. హిమాచల్ ప్రదేశ్లో భయంకరమైన మంచును సైతం లెక్క చేయకుండా యజమాని చూపిన ప్రేమకు విధేయత చూపింది ఆ శునకం. మంచులో కూరుకుపోయి యజమాని చనిపోతే అతని మృతదేహానికి 4 రోజులు కాపలా కాసింది. తన యజమాని పీయూష్ మంచులో కూరుకుపోవడంతో అతన్ని మంచులో నుంచి బయటకు తీసుకురాలేని పరిస్థితిలో 4 రోజులుగా యజమాని డెడ్ బాడీ పక్కనే ఉండి రోధించింది ఆ శునకం. తిండి నిద్ర మానుకుని డెడ్ బాడీ పక్కనే పడిగాపులు కాసింది. యజమాని కోసం దీనంగా చూస్తూ కన్నీరు పెట్టుకుంది. మంచు కొండల్లో ఆ మూగజీవి చూపిన ప్రేమ అందరినీ కదిలించేస్తోంది.